మోకాల నొప్పుల వల్ల ఆపరేషన్ కి వెళ్లే బదులు ఒకసారి బీ బెటర్ ఆర్థోవుడ్డా వాడి చూడండి. ఈ ఆయుర్వేద మందు కోసం ఇప్పుడే కాల్ చేయండి. అమ్మా, ఏం చేస్తున్నావు అమ్మా? ఏంటత్తయ్య ఇది? అసలు సమస్య వచ్చింది నాతో. ఆ విషయం తాగాల్సింది నేను, మీరు కాదు. అవసరం లేదు మేఘన. ఎవరో విషం తాగి ప్రాణత్యాగం చేయాల్సిన పని లేదు. ఎవరో ఒకరు ప్రాణాలు తీసుకుంటే తప్ప ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదా? నానమ్మా, నీ ఒక్కదాని మొండి పట్టుదల వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారో చూడు. అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే నువ్వు ఇలా చచ్చిపోతానని బెదిరించడం చాలా అన్యాయం నానమ్మా. ఇది బెదిరింపు కాదు. నిజంగానే నిజంగానే నాకు బతకాలని లేదు. ఇప్పటిదాకా ఈ ఇంట్లో నాకు గౌరవం ఉంది, నా మాటకు మర్యాద ఉంది. కానీ కానీ ఈరోజు నా వాళ్లే నాకు ఎదురు తిరుగుతున్నారు. నా వాళ్లే నా నిర్ణయాన్ని తప్పు అని నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. మీకు తగ్గట్టుగా నేను మారలేను, నాకు తగ్గట్టుగా మీరు బతకలేరు. అలాంటప్పుడు నేను ఇంకా ఎందుకు బతకాలి? అత్తయ్య, దయచేసి అలా మాట్లాడకండి. మీరంటే మా కుటుంబానికి గౌరవం, ప్రేమ ఉన్నాయి. మీకు ఈ మాట చెప్పలేక, మీకు ధైర్యం చెప్తే ఎలా తీసుకుంటారో, ఎలా రియాక్ట్ అవుతారనే భయంతో మీకు నిజం చెప్పలేకపోయామే గాని మీ మీద అభిమానం లేక కాదత్తయ్య. మీకేమైనా జరిగితే మేము తట్టుకోలేం కాబట్టే ఇన్ని రోజులు మీ దగ్గర బయట పడలేకపోయాం. దయచేసి పెద్ద మనసుతో అర్థం చేసుకుని వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి అత్తయ్య, ప్లీజ్. అది జరగని పని. ఎందుకు జరగదత్తయ్య? ఏంటి వీళ్ళు చేసిన తప్పేంటి? ఇదిగో ఈ అమ్మాయిమో చూడండి, పట్టుమని 30 ఏళ్ళు కూడా లేవు. వెనకాల 50-60 ఏళ్ల జీవితం ఉంది. ఏ తోడు లేకుండా బ్రతకాలా? ఒక బాధ వచ్చినా, కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా పంచుకోవడానికి ఓ మనిషి లేకుండా మోడు వారిన చెట్టులా బ్రతకాలా? మీరే చెప్పండి అత్తయ్య. పంచుకోవడానికి ఎందుకు లేరు? ఏ తనకి పిల్లలు ఉన్నారు కదా. పిల్లలు ఎంతకాలం ఉంటారు అత్తయ్య? రెక్కలు రాగానే ఎగిరిపోతారు. మీరు మీ పిల్లలతో ఎంతకాలం ఉన్నారు? ఎన్ని విషయాలు పంచుకున్నారు? పిల్లలతో పంచుకోలేనివి చాలా ఉంటాయి అత్తయ్య. ఒక ఆడది రాకెట్ ఎక్కి అంతరిక్షంలోకి వెళ్తున్న రోజులొచ్చినా ఇంకా ఆడదానికి ఈ అవమానాలు తప్పట్లేదత్తయ్య. అంటే నన్ను విమర్శిస్తున్నావా? విమర్శించడం కాదత్తయ్య, మేము చెప్పేది కాస్త వినిపించుకోమంటున్నావు. భర్త చనిపోయినాడది, మరో పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. మీరింకా పాతకాలంలోనే ఉండిపోతే ఎలా చెప్పండి? ఆడదానికి స్వేచ్ఛ కావాలి, ఆడదాని మాటకి మనసుకి విలువివ్వండి అని ఆనాటి కన్యాశుల్కం నుంచి ఈ రోజు వరకు ఎంతో మంది చెప్పుకుంటున్నారు. అయినా మనం మారట్లేదు. ఇది చాలా అన్యాయం అత్తయ్య. రెండో పెళ్లి తప్పైతే మీ అత్తగారెవరు? మీ మావయ్య గారికి రెండో భార్య కాదా? మరి ఆవిడకి మీరు గౌరవం ఇవ్వలేదా? ఆవిడకి పుట్టిన సంతానానికి విలువ ఇవ్వలేదా? ఈ సమాజంలో మంచి చెడులనేవి మనిషికిచ్చే రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అవునానమ్మా, మారుతున్న కాలంతో పాటు
మనం చేసుకున్న చట్టాలే మారుతున్నాయి. అలాంటప్పుడు మన ఆలోచనలు ఎందుకు మారకూడదు? అంటే మీరందరూ నేను మారాలి అనుకుంటున్నారే తప్ప ఒక్కళ్ళు కూడా ఈ ముసల్ది ఎందుకు చెప్తుందా అని ఎవ్వరూ ఆలోచించటం లేదు కదా. సరే, నా వల్లనే ఇబ్బంది అనుకుంటున్నారు కదరా. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. మళ్ళీ ఈ గడపలో కాలు పెట్టను. మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం. అత్తయ్య, మీరు వెళ్ళిపోతే సమస్య పరిష్కారం కాదు, మీరు మాతోనే ఉండాలి. అది జరగని పని. నేను మీలాగా నా పద్ధతిని మార్చుకోను. ఎక్కువ రోజులు కాదత్తయ్య, ఒక్క వారం, ఒక్క వారం ఉండండి. ఈ ఒక్క వారం రోజుల్లో మేఘనని మీ కళ్ళతో కాదు, మా కళ్ళతో చూడండి. అప్పటికి మీకు నచ్చలేదంటే అప్పుడు మీరే నిర్ణయం తీసుకున్నా సరే దానికి మేము కట్టుబడి ఉంటాం. నానమ్మ, ప్లీజ్ నానమ్మ. పిన్నిగారు, మీకు చెప్పేంత మాత్రపు దాన్ని కాదు, కానీ నాకు తెలిసింది చెప్తున్నాను. భర్త పోయి పిల్లలతో ఇంటికి చేరిన మేఘన్ని మా అన్నయ్య ఏ రోజు కోపంగా చూసింది లేదు. ఆయన సొంత కూతుర్లాగానే చూసుకున్నారు. ఇంటి కోడలికి ఒక అత్త మామ దగ్గరుండి పెళ్లి చేశారంటే మేఘన మంచితనం ఎలాంటిదో ఒక్కసారి ఆలోచించండి. అత్తయ్య, ఏ నిర్ణయమైనా ఆవేశంతో కాదు, ఆలోచనతో తీసుకోవాలి అని మీరే చెప్పారు కదా అత్తయ్య. ఒక నిజం మీ దగ్గర దాచామనే కోపంలో ఉన్నారు. దయచేసి ఒక్క వారం టైం తీసుకుని మీ నిర్ణయం చెప్పండి అత్తయ్య, ప్లీజ్. అప్పుడు కూడా మేఘనని పంపించేయాలని మీకు అనిపిస్తే అలాగే పంపించేద్దాం. కానీ తనకొక నీడ కల్పించి పంపిద్దాం. ఒక ఆడపిల్లని అలా పంపించేయలేం కదత్తయ్య. ఇప్పటికిప్పుడు పిల్లలతో అలా పంపించేయడం కూడా పద్ధతి కాదు. సరే, ఒక్క వారం ఆగుతాను. కానీ ఈ వారం రోజులు నాకు నేనుగానే ఉంటాను. మీతో ఎవ్వరితోనూ కలవను. నా వంట నేనే వండుకుంటాను, నా బట్టలు నేనే ఉతుక్కుంటాను. ఈ వారం రోజులు మేఘన గాని పిల్లలు గాని నాతో మాట్లాడడానికి వీల్లేదు. ఎవ్వరూ నా గదిలోకి రావడానికి కూడా వీల్లేదు. అలాగే ఈ వారం రోజులు మేఘన నందు గదిలోకి వెళ్ళటానికి వీల్లేదు. ఆఫీస్కి వెళ్ళటానికి వీల్లేదు. లీవ్ పెట్టి ఇద్దరు ఇంట్లోనే ఉండాలి. ఆఫీస్కి వెళ్తే ఏమవుతుంది అత్తయ్య? వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. వీటికి మీరు సరేనంటే నేను వారం రోజులు ఆగుతాను. కానీ ఆ తర్వాత నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఎవ్వరూ ఎదురు చెప్పటానికి వీల్లేదు. అలాగే అత్తయ్య. నువ్వు కాదు, తనని చెప్పమను. అలాగే బామ్మగారు. బామ్మ కాదు, నేను నీకు బామ్మని కాదు, అలాగే మేడం అనాలి. అలాగే మేడం. మొదలై కథలు అటుగా ఇటుగా
మేఘనా, ఈ వారం రోజుల్లో అత్తయ్య మనసు మారిపోతుంది. నిన్ను అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేస్తుంది. ధైర్యంగా ఉండమ్మా. మేఘనా, మేఘనా, మేఘనా ఆగు ప్లీజ్. సారీ మేఘనా, ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నానమ్మ సంగతి నీకు తెలుసు కదా, బాగా మొండి మనిషి. తను అనుకున్నదే జరగాలి అనుకునే మనిషి. పెద్దావిడ అయ్యేసరికి ఏం మాట్లాడలేకపోతున్నావు. నువ్వేం టెన్షన్ పడకు, వారం రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి. బామ్మకి తను చేసింది తప్పు అని అర్థం అవుతుంది. ఏంటి మేఘనా, ఏం మాట్లాడవేంటి? దయచేసి ఏదో ఒకటి మాట్లాడు. నువ్వలా మౌనంగా ఉంటే నేను తట్టుకోలేను. ప్లీజ్ ఏదో ఒకటి మాట్లాడు. ప్లీజ్ ఏదో ఒకటి మాట్లాడు మేఘనా. ఏంటి మేఘనా, ఈ కన్నీళ్ళేంటి? నువ్వేడవద్దు, నువ్వేడవద్దని చెప్పాను కదా. నేను పక్క నుండి కూడా నువ్విలా కన్నీళ్లు పెట్టుకుంటే ఇక నా ప్రేమకు అర్థం లేదు. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా నా వల్ల కావడం లేదు నందు. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. నిజం దాచడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, కానీ ఎవరూ నా మాట వినలేదు. జరగాల్సిందే జరుగుతుంది మేఘనా. బామ్మ మారుతుంది. వారం రోజులు టైం ఇచ్చాం కదా. 70 ఏళ్ల జీవితంలో ఆవిడ మనసులో ఇంకిపోయిన ఆలోచనలు వారం రోజుల్లో మారుతాయా నందు? ఒకప్పుడు నేను నీ భార్యనని తెలిసినప్పుడు ఆవిడ నా మీద చూపించిన అభిమానాన్ని తట్టుకోవడం నా వల్ల అవుతుందా అనిపించింది. అంతలో ప్రేమ కురిపించారు. ఈ రోజు నేను రెండో పెళ్లి చేసుకున్నాను. నా పిల్లలు నీ సొంతం కాదు అని తెలిసాక అంతకంటే మించిన కోపం చూపిస్తున్నారు. ఇది అస్సలు తట్టుకోలేకపోతున్నాను నందు. పిల్లలు తీసుకుని బయటికి వెళ్ళిపోతుంటే అత్తయ్య గారు ఆపారు. ఇంకా ఈ నరకాన్ని వారం రోజులు ఎలా భరించాలో నాకు అర్థం కావడం లేదు. మేఘనా, కలిసి బతికే కాలమే మాయే నేడే, పగటి వేళ పీడ కలలాయే, అలసిపోని ఆశలే మాయే, అయ్యో గొలుసు కట్టు గోసలైపోయే, పొరపాట్లు కొన్ని పంతాలతోని మరి అంతకీ తేలదు పంచాయితీ, కలిసి బతికే. మీ అందరికీ నేను 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈలోగా అది తన పిల్లల్ని తీసుకొని ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి. పుటకతో
కలిసి బతికే కాలమే మాయే నేడే పగటి వేళ పీడకలలాయే. మీరు తనని బయటికి పంపిస్తారా లేదా నా ప్రాణాలు తీసుకోమంటారా? అమ్మమ్మా ఆ? ఏంటమ్మా? ఏంటమ్మమ్మా ఎందుకు బామ్మగారు అమ్మని కోప్పడుతున్నారు? అప్పుడెందుకు మనం ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని తీసుకొని వెళ్ళబోయింది? అమ్మ అంటే బామ్మకి ఇష్టం లేదా? అమ్మమ్మ డాడీ మాతోటి అమ్మతోటి మాట్లాడడం బామ్మకి ఇష్టం లేదా? ఎందుకు అమ్మనందరూ కోపడుతున్నారు? ఏమైంది? చెప్పమ్మమ్మా, మమ్మీ స్పైడర్ మ్యాన్ ని పెళ్లి చేసుకోవడం బామ్మగారికి ఇష్టం లేదా? అందుకే కోప్పడుతుందా? మీరు చిన్నపిల్లలైపోయారమ్మా. మీకు ఎలా సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. చూడండి, మీరిక్కడ జరిగేవేవీ పట్టించుకోకూడదు. ఇవన్నీ పెద్దవాళ్ల విషయాలు. అమ్మ ఏం చెప్తే అదే చెయ్యాలి. అమ్మకి మనమందరం సపోర్ట్గా ఉండాలి. అర్థమైందా? అయితే మనం ఇంకెక్కడికి వెళ్ళట్లేదా? ఇక్కడే ఉండిపోతామా? అవునమ్మా, మీరిక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. ఇది మీ ఇల్లు. నేను మీ నానమ్మని. మమ్మల్ని అందరినీ కాదని మీరెక్కడికి వెళ్ళరు. చూడండి, ఒకవేళ అమ్మ బాధగా ఇంట్లోంచి వెళ్ళిపోదాం అని చెప్పినా సరే మీరు మాత్రం ఒప్పుకోకూడదు. ఇది మా ఇల్లు మమ్మీ. మమ్మీ, డాడీ, మేము, నానమ్మ అందరం ఇక్కడే ఉండాలి అని నచ్చ చెప్పాలి. అర్థమైందా? అలాగే నానమ్మా. వెళ్ళాడుకోండి, వెళ్ళండి. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి నచ్చజెప్పి పంపించడం చాలా ఈజీ వదినా. కానీ ఆవిడ పెద్దావిడ, ఆవిడ మనసు మార్చడం అంత ఈజీ కాదు. ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆ భగవంతుడికి మొక్కుకున్నాను. ఆయన మీ మనసు మార్చినంత సులభంగా ఆ పెద్దావిడ మనసు మారుస్తాడని అనుకోవట్లేదు వదినా. మేఘనని ముద్దాయిలాగా అలా నిలబెట్టి నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటే విని తట్టుకోలేకపోయాను వదినా. వదినా, మన చేతికున్న 5 వేళ్లే ఒకలా ఉండవు. అలాంటిది ఒక కుటుంబంలో ఉన్న అందరూ ఒకేలా ఉంటారని ఎలా అనుకున్నారు? ఆవిడ పాతకాలం మనిషి. ఆవిడ మాటకి ఇప్పటి వరకు ఎవరూ ఎదురు చెప్పనే లేదు. ఒక్కసారిగా నిజాలు దాచారని ఆవిడ ఈగో హర్ట్ అయ్యి కోపంలో అలా మాట్లాడింది. అలా ఏం ఉండదు, తొందరలోనే అన్నీ సర్దుకుంటాయి. అత్తయ్య గురించి నాకు తెలుసు. ఆవిడ మనసు వెన్నెలాంటిది, అర్థం చేసుకుంటుంది. మనందరం హాయిగా ఈ ఇంట్లోనే కలిసుంటాము దినా. నా మాట నమ్ము. మేడం, వాళ్ళింకా ఆఫీస్కి రాలేదు. అవునా? ఐ థింక్ ఇంట్లో చాలా పెద్ద గొడవ జరుగుంటుంది బార్బీ. లేకపోతే ఇద్దరు ఫోన్లో స్విచ్ ఆఫ్ పెట్టుకుని ఆఫీస్కి రాకుండా ఉంటారా? మీరు పెట్టింది మామూలు ఫిట్టింగా మేడం? ఎంత బాగా ప్లాన్ చేశారు. చెయ్యాల్సిందంతా చేసి ఏం తెలియనట్లు భలే నటించారు కదా మేడం. మీరు అమెరికాలో ఏం చదివారు మేడం? ఏదైనా ఫిల్మ్ రైటింగ్ కోర్స్ ఏమైనా చేశారా? ఫిల్మ్ రైటింగా? మరి మీ స్క్రీన్ ప్లే అలా ఉంది. ఒక ఫ్రెండ్ని క్రియేట్ చేసి ఆ ఫ్రెండ్కి మేఘనలాగే రెండో పెళ్ళైందని నమ్మించి, మేఘనలాగే ఇంట్లో నిజం దాచింది అని కాంతాన్ని కూడా నమ్మించి, కరెక్ట్ టైం చూసి ఆఫీస్ స్టాఫ్ అందరినీ పిలిపించి వాళ్ళందరి ముందు మేఘన సీక్రెట్స్ మొత్తం ముసల్దాని ముందు బయట పెట్టించారు. ఇది మామూలు వాళ్ళకి కుదిరేది కాదు మేడం. బాగా చేయి తిరిగిన రైటర్స్ అయితేనే ఇంత బాగా స్టోరీ అల్లుతారు. అందుకే అడిగాను. మేఘన మీద పగ తీర్చుకోవాలనుకున్నాను అంతే. నాకు తెలియకుండానే స్టోరీ తయారైపోయింది. మనసులో రివెంజ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మన రియాక్షన్ అంత స్పీడ్గా ఉంటుంది బార్బీ.
అత్తయ్య ఎక్కడికెళ్తున్నారు? ఈ ఇంటి నుంచి మీ అందరి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. బామ్మగారు, నా వల్ల మీకు కలిగిన ఇబ్బందికి నన్ను క్షమించండి. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా.